వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ ని చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆపరేషన్ సింధూరం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు శరత్ కుమార్ తెలిపారు. త్రివిధ దళాలకు స్వామివారి ఆశీస్సులు మరింత ఇచ్చి శక్తివంతంగా పోరాడేందుకు ఆర్మీ జవాన్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాజన్న స్వామికి ఇష్టమైన అభిషేక పూజలు చేసినట్లు మీడియాకి తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని వాహనదారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను వివరించినట్లు తెలిపారు. సుమారు 100 మంది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మత్కల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని, నిర్మాణాలను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఆసుపత్రికి నిర్మాణం పూర్తయితే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దామచర్ల మండల కేంద్రంలోని ఓ జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు సుమారు 30 తులాల బంగారు నగదును చోరీ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుడుతో ప్రాణాలు కోల్పోయిన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన టిక్కా సందీప్ మృతి పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాలుగా మా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల భూమి ఇస్తామని తెలిపారు. మృతి చెందిన సోదరుడికి హోంగార్డ్ ఇస్తామని తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలను మోహరించారు. సందేహాస్పదంగా కనిపించే వాహనాలు, వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. భక్తుల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామని, భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలియజేశారు. భారత సైన్యం కోసం ఆదిలాబాద్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ మార్వాడి ధర్మశాల బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత సైన్యానికి మంచి విజయాలు ప్రసాదించాలంటూ స్వామివారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలను భక్తులతో కలిసి చేపట్టారు. కాశ్మీర్లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడులకు ప్రతిస్పందనగా ఇటీవల భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పలు డ్యాంలను మూసేసిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని రంబన్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చినాబ్ నదిపై ఉన్న బాగ్ లిహార్, సలాల్ డ్యాం గేట్లను ఎత్తేశారు. వరద ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు సలాల్ డ్యాం 3 గేట్లను ఓపెన్ చేశారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని బాలాజీ సాయిరాం కాలనీలో హనుమాన్ దేవాలయం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో హనుమంతునికి, శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. గణపతి హోమ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కార్యదర్శి అంబయ్య, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుగుణాకర్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న భారత సైనికులకు మద్దతుగా కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా యాత్ర నిర్వహించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద నుంచి మిస్క్ స్క్వేర్ వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం ధైర్యాన్ని ప్రశంసిస్తూ బెంగళూరు పూర్తిగా సైన్యం వెంటే ఉందని వారు ప్రకటించారు.